వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారని చెప్పి నేనైతే హైమా గారి దగ్గర ఉన్నాను. నైనా గోల్డ్ అనమాట. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎంత హ్యూజ్ క్రౌడ్ కదా అసలు. చాలా మంది విజిట్ చేస్తున్నారు, వేరే ఊర్ల నుంచి వస్తున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి బయట ఇంకా షాప్ ఫుల్ అయిపోయి బయట అయితే ఉంటున్నారనమాట. బికాస్ ఆఫ్ ఈ కలెక్షన్కి ఉన్న క్రేజ్. బేసిక్గా గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కాబట్టి మనకి ఇంత బడ్జెట్ రేంజ్లో కానీ మీరు ఇచ్చారంటే వై నాట్, అందరు టెంప్ట్ అవుతారు. సో ఈ వీడియోలో ఏమేమి కలెక్షన్ ఉందో చెక్ చేసేద్దాము. ఏముంటుందండి అంటే జనరల్గా మన గిఫ్టింగ్ పర్పస్ నుంచి మనకి ఈవెన్ బ్రైడల్ కూడా ఉంటాయి మన దగ్గర. అంటే కస్టమైజేషన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో సిల్వర్ కూడా మనం కస్టమైజ్ చేస్తాము. సో ఫస్ట్ అయితే మనము దేని నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ అయితే చేంజబుల్ జుమ్కా నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ చేంజబుల్ జుమ్కాస్ అయితే మనకి 4 గ్రామ్స్లో వచ్చాయండి. ఇవేమో స్టడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కలర్స్, పికాక్, వైట్ కలరు, బ్లూ కలరు. ఈ స్టడ్స్ వచ్చేసి 1.5 గ్రామ్స్ నుంచి వస్తాయి, డిపెండ్స్ ఆన్ సైజు. ఇవైతే అరౌండ్ 4 గ్రామ్స్ 4.5 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇదైతే అరౌండ్ 10 గ్రామ్స్ అండి విత్ స్టడ్స్. అలా చూస్తే 10 to 12 గ్రామ్స్లో అయితే వస్తాయి అనమాట ఈ చేంజబుల్ స్టడ్. ఇలా కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి క్యాప్ పెట్టి ఇలా చేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. సపోజ్ ఇక్కడ ఉన్నాయి చూడండి కలర్స్. ఇది ఎమతిస్ట్ స్టార్ట్ చేద్దాము. ఇట్లా ఎమతిస్ట్ వేసి మనం ఇట్లా పైన ఇలా క్యాప్ పెట్టేసి ఇది ఫిక్స్ చేసేసి దీన్ని ఎలా చేయాలంటే దీనికి ఇలా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా అంతేనా? ఈ కలర్ అసలు భలే ఉందన్నమాట, చాలా హనీ కలర్ లో బాగుంది. ఇది కూడా చేంజ్ ఇది కూడా ఇట్లా మనకి స్టడ్స్ ఏయైనా సరే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడండి బ్యూటిఫుల్ చాలా బాగుంది. అంటే డ్రెస్ కి మ్యాచింగ్, డ్రెస్ కి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర. హనీ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, కోరల్, గ్రీన్, పర్పుల్, ఎనీథింగ్ అండి ఇక్కడ అన్ని ఉన్నాయి మొత్తం. అండ్ ఈ పైనవి కూడా ఒకసారి చూపిద్దాము. స్టడ్స్ అన్నమాట. కింద జుమ్కా మీరు చాయిస్ ఉన్నట్లు పైనవి కూడా మనకి చాయిస్ ఉంటుంది. మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ దీనికి ఏది బాగుంటుంది అంటే అలా చేంజ్ చేసుకునే విధంగా అయితే డిజైన్ చేసుకున్నాము. ఇవి రేంజ్ లో ఉంటాయి. ఇవన్నీ 1.5 గ్రామ్స్ నుంచి ఉంటాయి స్టడ్స్ అయితే. ఇదైతే 4 గ్రామ్స్ నుంచి ఉంటాయి. ఇది ఒక క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు మన దగ్గర. సో ఇదేమో ల్యాబ్రోన్ పెండెంట్ అండి. సో ల్యాబ్రోన్ డైమండ్స్ లో ఇది పెండెంట్. ఇది కూడా అంతే అండి, కొంచెం బల్గారీ స్టైల్స్ లో ఇది మూవ్ అవుతా ఉంటుంది స్టోన్. ఇది ఒక పెండెంట్. ఇవేమో ఫ్రేమ్స్. అవైతే అసలు సూపర్ హిట్. అసలు మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కి ఇలా ఫ్రేమ్ తీసుకున్నామంటే ఒక కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది కదా. ఫ్రేమ్స్ ఇది నేచురల్ డైమండ్స్ లో చేసాము, ఇదేమో సీజెడ్ లో చేసాము. మీ రిక్వైర్మెంట్ బట్టి నేచురల్ డైమండ్స్ ఇవన్నీ నవరత్న కూడా ఏదైనా చేయొచ్చు, ఇదేనా కస్టమైజ్ చేయొచ్చు. కస్టమైజేషన్స్ అయితే అండి ఆరాలు వెల్కమ్ అండి. ఈ బ్యాంగిల్స్ కూడా మనకి సూపర్ హిట్ పీసెస్ అండి. ఇవన్నీ మనకు వచ్చేసి ఇప్పుడు ఆఫర్ పెట్టానండి. ఈ బ్యాంగిల్స్ బిఫోర్ 15,000 మనం సేల్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే 13,500 అయితే పెట్టాము. ఈ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది. ఈ పాల్ బ్యాంగిల్స్ కూడా ఇలా సింగిల్ ఉంటుంది, డబల్ లేయర్ ఉంటుంది, 3 లేయర్స్ ఉంటుంది, 4 లేయర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్, మనకి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ పాల్సే వాడాము మనం ఇక్కడ. ఇదేమో కొంచెం న్యాచురల్ బ్లాక్ డైమండ్స్ సింగిల్ బ్యాంగిల్, ఇట్లా 3 లేయర్స్. నైస్, బాగుంది. సో ఇట్లా 4 లేయర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర వేరే డిజైన్స్ ఉన్నా నాకు షేర్ చేస్తే నేను కస్టమైజ్ అయితే చేసేస్తానండి. సో ఇవన్నీ కూడా క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు. బాలాజీ పెండెంట్ అండ్ బ్లాక్ బీడ్స్ పెండెంట్. ఇవేమో డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి జస్ట్ 6 to 7% అండి వేస్టేజ్ మన దగ్గర. అండ్ ఇది క్యారెట్ 22 క్యారెట్. మీరు చాలా బాగుంది. ప్లెయిన్ బ్యాంగిల్స్ మన దగ్గర 6 to 7% ఉంటాయి. వేసుకుంటే ఎంత నైస్ గా స్టైల్ గా ఉంది కదా అసలు. 6 to 7% అంటే చాలా స్టాక్ ఉండదు. మీరు పిక్చర్ తీసుకొస్తే మాత్రం నేను చేసిస్తాను. సో గుడ్. ఇప్పుడు పెరిగిన గోల్డ్ కాస్ట్ కి మీరు 6 to 7% కానీ ఇచ్చారంటే చాలా తక్కువ. మీరు పిక్చర్స్ పంపిస్తే మీకు నేను చూసి ఎంత పర్సెంట్ అని కూడా చెప్తానండి. కొన్ని డిఫరెంట్ ఉంటాయి. పెండెంట్ లో ఇది కూడా ఉంది. ఇది న్యాచురల్ డైమండ్ పెండెంట్ అండి. ఒక క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు ఇది. సో కస్టమైజేషన్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు ఏ పిక్చర్ పంపించినా సరే నేను కస్టమైజ్ అయితే చేసిస్తాను ఈ బడ్జెట్ లో. సో ఇవన్నీ అయితే బ్రాస్లెట్స్ అనమాట, రెగ్యులర్ వేర్ బ్రాస్లెట్స్. కాలేజ్ గర్ల్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ చాలా సూట్ అవుతాయి. లేదా కిడ్స్, న్యూ బోర్న్ కిడ్స్ కి అసలు ఇప్పుడు పెరిగిన గోల్డ్ కాస్ట్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. గిఫ్టింగ్ పర్పస్. ఇది భలే ఉంది. ఇది బ్రేస్లెట్. బ్రేస్లెట్ 2 లేయర్స్ పంప్కిన్స్ అనమాట. 2 లేయర్స్. సో పంప్కిన్స్ లో అయితే ఇలా 2 లేయర్స్ డిజైన్ చేసాం అనమాట. చాలా స్టైల్ గా ఉంది. ఇది నవరత్న మన దగ్గర, ఇది హిట్ పీస్ అనమాట. నవరత్న బ్రేస్లెట్ విత్ బ్లాక్ బీడ్స్. ఇది కొత్త డిజైన్ అనమాట ఈసారి. సో ఇలా పర్ల్ బ్రాస్లెట్ అయితే ఇంక చెప్పలేము, కనీసం ఒక 500 పీసెస్ అయితే సేల్ చేసుకుంటాం మనం ఇప్పటికి. ఈ పర్ల్ బ్రాస్లెట్స్, బ్లాక్ బ్రాస్లెట్స్ అయితే సో మెనీ పీపుల్ అనమాట. ఎవ్రీడే వీ సెల్ ఆల్మోస్ట్ 10 to 20 పీసెస్ ఇవి. ఇప్పుడైతే ఎక్కువ స్టాక్ అయితే లేదండి. యూ కెన్ ప్రీ ఆర్డర్ ఆల్సో, స్టాక్ లేకపోతే. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఉన్న బ్రేస్లెట్స్ అన్ని చూస్తారు కదా. ఈ ఫ్యూ వచ్చేసి మనకి జస్ట్ గోల్డ్వి, ఇంకా బ్లాక్ బీడ్స్.
నవరత్న అండ్ ఇవి కోరల్ న్యాచురల్ ఇటాలియన్ కోరల్. ఇదేమో నవరత్న విత్ బ్లాక్ బీట్స్, బ్లాక్ డైమండ్స్. ఇదేమో కోరల్ విత్ బ్లాక్ డైమండ్స్. ఇదేమో చాలా బాగుంది, గ్రీన్ పంకిన్. చైన్స్ కూడా చాలా ఉంటే స్టాక్ అయిపోయింది యాక్చువల్లీ. ఇదేమో పర్ల్. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ చూసారు కదా, ఇదే సేమ్ మనకి చైన్ కావాలన్నా, ఇయర్ రింగ్స్ కావాలన్నా, మరి బ్రేస్లెట్స్ కావాలన్నా ఏ సేమ్ ప్యాటర్న్ లో మనం డిజైన్ చేసేవచ్చు. కస్టమైజేషన్ అయితే ఉంది. బ్యాంగిల్ కావాలన్నా కూడా చేసేవచ్చు. ఓకే, ఇవైతే ఆల్ఫాబెట్ లెటర్స్ అండి. ఇవి క్లోజ్అప్ లో చూడండి. అసలు ఎమోజీస్ అన్నమాట. న్యూ బోర్న్ కిడ్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి ఫ్యూ ఎమోజీస్ ఇవి. ఇది సూపర్ సింబల్. ఇది కొరియన్ లవ్. ఇదే విక్టరీ. ఇదేమో డన్ పెండెంట్, డన్ అని చెప్పి. అండ్ ఇది కూడా వన్ మోర్ పెండెంట్. ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్. ఇదైతే పక్కా గిఫ్టింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. మొత్తం 5,000 జ్యోతి. ఓకే, 5,000 జస్ట్ 5,000 రూపీస్ అనమాట. ఫర్ గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే ప్లెయిన్ చైన్స్. ఇవి కూడా అయితే ఎన్ని సేల్ చేస్తామో. ఇది కూడా జస్ట్ 12,000 రూపీస్ లో 16 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ కూడా మనకి ఇట్లా హోల్ ఉంటుంది, మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈచ్ చైన్ అయితే ఈ 12,000 లో ఉంటుంది అనమాట. 12,000 రూపీస్. 12,000 ప్లెయిన్ చైన్స్. కాలేజ్ గర్ల్స్ చాలా మంది బాగా చేస్తారు. దీనికి పెండెంట్స్ కూడా ఉంటాయి. ఇట్లా చిన్న పెండెంట్ అనమాట. ఇది డైమండ్ పెండెంట్. ఇది అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఇది కూడా జస్ట్ మనకి 9,000 రూపీస్ లో అయితే వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, డైమండ్ పెండెంట్స్ రైట్ నో అయితే ఇన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ హైమా గారి దగ్గర చెప్పని అవసరం లేదు, అసలు ఊరికే అయిపోతూ ఉంటుంది. రైట్ నో అయితే ఇవి ఉన్నాయి. ఇదైతే ఇట్లా సింపుల్ గా చిన్న చిన్న డ్రాప్స్ వచ్చేసి ఒక చైన్ అండి, ప్లెయిన్ చైన్. ఇది కూడా డైలీ వేర్ కి బాగుంటది. ఇదైతే ఇట్లా 2 స్టెప్స్ వచ్చాయి కింద. ఇది కూడా చాలా బాగుంటది. ఇదైతే కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి, న్యూ డిజైన్. ఈసారి ఇలా బ్లూ స్టోన్ ఇచ్చి కింద ఏమంటారు, బ్లూని కలర్ స్టోన్. ఇది కలర్ స్టోన్ కి ఇట్లా మనకి ఇటాలియన్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ కి ఇలా ఇచ్చాం అనమాట, డిజైన్ చేసాము. ఇది కూడా ఇటాలియన్ డిజైన్, చాలా బాగుంటది. ఇది కూడా ఇది అరౌండ్ 3.5 4.5 గ్రామ్స్ అలా వస్తాయి. ఇవేమో ఇటాలియన్ చైన్స్ అనమాట. సింగిల్ లేయర్ వచ్చేసి మనకి 16,500 అలా ఉంటుంది. ఈ డైలీ వేర్ కి చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట. 3 కలర్స్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి. ఇదైతే మనకి చూడండి బ్లూ కలర్ వచ్చింది. ఇట్లా బ్లూ కలర్ వచ్చి మనకి రౌండ్ వచ్చి ఇలా కింద డ్రాప్ వచ్చింది. కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట డైలీ వేర్ కానీ అట్లా. సో ఇదైతే కొంచెం మనకి బ్రాండెడ్ చైన్స్ అనమాట. ఇవి రోజ్ గోల్డ్ లో గూచీ లాగా సింబల్ వచ్చింది. అండ్ ఇది మనకి గోల్డ్ 3 టోన్స్ ఉన్నాయి. ఎల్లో గోల్డ్, వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్. బేసిక్ గా స్టైలిష్ లుక్ కోసం చూస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇందాక మీరు చూపించిన సింగిల్ చైన్ పెండెంట్ అటాచ్ చేశాను అనమాట. ఇది మన బడ్జెట్ లో అరౌండ్ 21,000 లో అయితే వస్తుంది విత్ పెండెంట్. ఇదేమో హార్ట్ షేప్ లో పెండెంట్. ఇది ఇందాక గూచీ చూసాం కదా, అదే. ఇది కొంచెం బల్గారీ స్టైల్లో వస్తుంది అనమాట. ఇది కూడా డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంది. ఇదేమో రోజ్ గోల్డ్ లో ప్లెయిన్ చైన్ అనమాట, డైలీ వేర్ కి అట్లా. ఓకే, ఇవన్నీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి? ఇవన్నీ 40,000 45,000 అలా ఉంటాయి అన్నమాట. కొంచెం హెవీ ఉంటాయి. ఇవి 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ అలా ఉంటాయి అనమాట. ఇదేమో వల్గారీ పెండెంట్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ వస్తుంది రోజ్ గోల్డ్ లో. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అరౌండ్ 70,000 అట్లా. సో ఇవన్నీ కూడా హాట్ సెల్లింగ్ పీసెస్ మన దగ్గర, ఇటాలియన్వి. లాగా వచ్చింది. జస్ట్ 21,000 రూపీస్ లో అండి. మనకి నెక్ అంతా కవర్ అవుద్ది అనమాట ఈ డిజైన్. సో 2 లేయర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, 1 లేయర్ పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 2 పీపుల్ కూడా మనం వేర్ చేయొచ్చు అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్ అనమాట. ఇది కూడా ఇటాలియన్ డిజైన్. ఇది కూడా వచ్చేసి మనకి 23,000 ఉంటుంది. ఇది కొంచెం నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ లో కలర్ లాగా, బ్లాక్ బీడ్స్ ఏమో కలర్ డైమండ్స్, బ్లాక్ డైమండ్స్ వచ్చాయి. దీనికేమో అంత గోల్డ్ అనమాట. మిడిల్ లో రోడియం. ఇది ఎంత ఉంటది ఈ రేంజ్? అది 24,000. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 23,000. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చూపిద్దాం మనం. అవునా? సో ఈ బ్లాక్ బీడ్స్ లోనే ఇది గోల్డ్ అన్నమాట. నేను వేసుకుంది మొత్తం బ్లాక్ వచ్చింది కదా. ఈ ప్యాటర్న్ లో మనకు కావాలి అంటే వాళ్ళ కోరల్స్ కానీ పర్ల్స్ కానీ వాట్ ఎవర్ ద ఫేవరెట్ కలర్ వీ కెన్ కస్టమైజ్ ఈ ప్యాటర్న్ లో. సో ఇదేమో సింపుల్ గా ఇట్లా రోడియం పాలిష్ కాకుండా ఇట్లా మన కలర్ మనకి ఇచ్చేసి సింపుల్ గా మల్టీ కలర్ లాగా చిన్న రౌండ్ గా ఇచ్చేసి ఇచ్చామన్నమాట. అది కూడా చాలా హార్డ్ సెల్లింగ్ పీస్. ఇది అయితే రెయిన్బో డ్రాప్స్ అనమాట. కాలేజ్ పిల్లలకి కానీ అన్ని డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఇది 2 స్టెప్స్ కావాలంటే 2 స్టెప్స్, 1 స్టెప్ కావాలంటే 1 స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 23,000 21,000 అలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 18,000. స్టార్స్ చిన్నపిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు అనమాట. నెక్ అంతా కవర్ అవుతుంది. సో ఇవి క్రేజీ ఉన్నాయి అసలు. ఇవైతే చాలా మంది ఇంకా స్టిల్ ఎంక్వైరీ అనమాట వీటి గురించి. ఇది వచ్చేసి మనకి అంత ముందు బిఫోర్ 18,000 అలా అమ్మే వాళ్ళమండి.
ఇవైతే ఇప్పుడైతే 17,000 అట్లా కొంచెం ఆఫర్ అయితే పెట్టాను. ఇవైతే కొంచెం డిఫరెంట్ జ్యోతి, ఇట్లా మనం నెట్ ఓపెన్ చేసి దీంట్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మన డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా. పర్పుల్ కావాలంటే పర్పుల్. సో ఇదంతా మనకి సేఫ్టీ వైజ్ అది నీట్ గా లాక్ అయిపోతుంది కదా, బాల్ లోపల లాక్ అవుతుంది. ఇలా కలర్స్ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈ నెట్ లో. ప్లస్ మనకి ఈ బాల్ పైన కూడా ఇలా ఇలా వచ్చాయి కదా రౌండ్ బాల్స్, దాంట్లో మన కలర్ బీడ్స్ పెట్టమన్నా కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉందో అసలు. హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది ఒక బ్రాండ్ యాక్చువల్లీ, దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం అయితే ఇలా కస్టమైజ్ చేసాం అనమాట. ఇవన్నీ బాల్స్ అన్నమాట. ఐ హోప్ ఇవన్నీ పర్ల్స్, మదర్ పర్ల్స్ అనమాట, కలర్ మదర్ పర్ల్స్. మనకి డ్రెస్ మ్యాచింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్ కూడా ఉందన్నమాట. ఈ బ్యాంగిల్ కూడా అంతే, మనకి ఇది ఓపెన్ చేసేసి మనకి బాల్ పెట్టే బీడ్ పెట్టేసి ఇట్లా మనం లాక్ చేసుకుంటే మనకు మ్యాచింగ్ ఉంటుంది. ఇంకా దీన్ని లాక్ చేయొచ్చు కూడా మనం. సో ఇది ఒక దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్ ఇది. సో ఇట్లా ఇది ఒక 2 లేయర్స్లో మనకి కోరల్ ఇచ్చేసి ఇట్లా చేసామన్నమాట. 2 లైన్స్ కావాలనుకునే వాళ్ళకి. ఇవి కూడా న్యాచురల్ పర్ల్ నక్లీసెస్ 2 లేయర్స్లో. ఇది రేంజ్ వచ్చేసి మనకి 36 నుంచి 42,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ థిక్నెస్ ఆఫ్ ది చైన్ అనమాట. ఇదైతే ఒక క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు. 3 పర్ల్ 2 పర్ల్ అలాగా. ఇది ఒకటి. ఇది అన్ని న్యాచురల్ పర్ల్సే వాడామండి. చాలా హై క్వాలిటీ పర్ల్స్ అయితే వాడతాం మనము. ఇవన్నీ 20, 21 అలా ఉంటుంది సింగిల్ లేయర్. సో న్యాచురల్ పర్ల్స్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ది పర్ల్. ఇదేమో మనకి పింక్ పర్ల్ అనమాట, న్యాచురల్ పర్ల్. ఇది కూడా కొంచెం డార్క్ గోల్డిష్ కలర్ లో వస్తుంది, వైట్ లేకుండా కొంచెం పింక్ టోన్ గా అనిపిస్తుంది. ఇదైతే అంత ముందు 38,000 ఉండేది, మనం 36,000 కి అయితే మనం సేల్ ప్రైస్ పెట్టాము. ఇదైతే 20,000 అండి. ఇది స్నేక్ చైన్ లాగా ఉంది, చాలా బాగుంది. స్నేక్ చైన్ లాగా సాఫ్ట్ చైన్ ఉంటుంది. న్యాచురల్ పర్ల్ తో అటు ఇటు గోల్డ్ బాల్ ఇచ్చేసి మనం డిజైన్ చేసాము. ఇది 2 లేయర్స్. ఇది 2 లేయర్స్ న్యాచురల్ పర్ల్స్ లో వైట్ పర్ల్ అనమాట. ఇది వచ్చేసి 23,000. ఇది వచ్చేసి 3 స్టెప్స్ అనమాట పింక్ పర్ల్లో. దీంట్లో వైట్ పర్ల్ కూడా ఉందండి మన దగ్గర. ఇది వచ్చేసి 32,000. ఈ పింక్ పర్ల్ వచ్చేసి ఇవన్నీ న్యాచురల్ పర్ల్సే వాడామండి. ఇదంతా 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. ఇది వచ్చేసి 23,000. ఇంకా ఇక్కడ కింద చాలా చైన్స్ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ ల్యాబ్రోన్ డైమండ్స్ అవుతాయి. మొజనైట్ ల్యాబ్రోన్ డైమండ్స్ లో ఇలా డిజైన్ చేసామన్నమాట. తక్కువ గోల్డ్ పెట్టేటట్టు, కానీ చైన్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 నుంచి 45,000 వరకు ఉంటాయి. ఈ డిజైన్ బట్టి మనకి డైమండ్స్ హ్యాంగ్ అయ్యే దాన్ని బట్టి మనకి ప్రైస్ మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా చూసారంటే అన్ని అవే చైన్స్, కొంచెం ప్యాటర్న్ అయితే డిఫర్ అయి ఉంది. సింగిల్ డైమండ్, ఎన్ని డైమండ్స్ వచ్చాయన్న దాన్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. చైన్ వెయిట్ ఒకటే ఉంటుంది ప్రతిదానికి. సో మన డైమండ్స్ మారేదాన్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా భలే క్యూట్ గా ఉంది. స్మాల్ గా డైమండ్స్ క్యూట్ గా చాలా బాగుంది. ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి హార్డ్ సెల్లింగ్ పీస్ అన్నమాట. 2 స్టెప్స్. ఇప్పుడు అంతా ట్రెండీ కదా ఇది. 2 స్టెప్స్ లో ఇలా మీకు కావాలి అంటే బీడ్స్ చేంజ్ చేస్తాను. ఇక్కడ డైమండ్స్ కలర్ చేంజ్ చేసి ఇస్తాను. కస్టమైజేషన్స్ అయితే ఉంటాయండి, కానీ టైం పడుతుంది. 1 మంత్ టైం. 1 మంత్ పడుతుంది. 1 మంత్ టైం పడుతుంది. కస్టమైజ్ ఇవన్నీ ఇంపోర్టెడ్ కాబట్టి మనకి టైం అయితే, లేదా ఇక్కడే ఉన్నది అయితే తీసుకుని వెళ్ళిపోతే చాలా బెటర్. ఇవన్నీ స్టాక్ అయితే బాగానే ఉన్నాయండి ఇప్పుడు. సో మీకు ఈ బ్రేస్లెట్స్ కూడా చూపిద్దాము. అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లో మనకి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. బాగుంటాయి, ఇవి కూడా స్టైలిష్ గా ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటది. సో ఇవన్నీ అయితే మన ఓన్ డిజైన్సేనండి, మనం కస్టమైజ్ చేయించిన డిజైన్సే. మీకు కలర్స్ కావాలన్నా కానీ దీంట్లో చేంజ్ చేయొచ్చు. ఎంత బాగుంది అసలు కలర్, చాలా బాగుంది. షైన్ అవుతుంది, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. సో అది ల్యాబ్ గ్రోన్ డైమండ్ కి మనకి బ్లాక్ బీడ్స్ వచ్చాయా? బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ ఇది బ్లాక్, ఇది కూడా డైమండ్, బ్లాక్ డైమండ్. ఇదేమో బ్లూ డైమండ్, పింక్ డైమండ్, అన్ని కలర్ డైమండ్స్ కలిసి ఒక చేంజ్ చేసాం అనమాట. సో ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ అన్ని మనకి డిపెండ్స్, మనకి ఎన్ని డైమండ్స్ హ్యాంగ్ అయినాయి అని బట్టి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది జ్యోతి. సో ఇవన్నీ హార్డ్ సెల్లింగ్ పీస్ అండి. స్టాక్ అయితే ఫుల్ ఉంది ఈ డైమండ్స్ లో ఇప్పుడు. సో ఇంకోటి ఈ బ్రాస్లెట్స్ అనమాట. ఈ బ్రాస్లెట్స్ వచ్చేసి మనకి చూడండి ఎంత క్యూట్ గా ఎలిగెంట్ గా ఉందో అసలు. డైలీ వేర్ కి దిష్టి తగలకుండా. ఇది కూడా సింబల్ కదా మనకి. అవును, షనల్ సింబల్ లాగా కొంచెం అలా డిజైన్ చేసాము. సో ఇవన్నీ ఇట్లా మనం థ్రెడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఇట్లా కొందరు దిష్టి తగలకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎలిగెంట్ గా స్టైలిష్ గా కూడా ఉంది కదా. కొందరు ఇది లెగ్ కి కూడా వేసుకుంటారు. లెగ్ కూడా కస్టమైజ్ చేసిస్తాను కావాలంటే. లెంత్ చెప్తే నేను కస్టమైజ్ చేసిస్తాను అనమాట. ఇది ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ
ఇన్ఫినిటీకి అటు ఇటు గోల్డ్ బాల్స్ ఇచ్చేసి మన థ్రెడ్స్ కూడా కలర్స్ మార్చుకోవచ్చు, కస్టమైజ్ చేసిస్తాను. బట్ మెయిన్ ఇంటెన్షన్ బ్లాక్ వేసుకుంటారు కాబట్టి బ్లాక్ ఉంది. ఇది జస్ట్ 12,500లో ఇన్ఫినిటీ పెండెంట్ తో అయితే మనకి బ్రాస్లెట్, థ్రెడ్ బ్రాస్లెట్ అండి. ఇదేమో జస్ట్ 8,500 రూపీస్, 8,000 రూపీస్ లో అలా చూసుకొని మనం గోల్డ్ ప్రైస్ చూసుకొని అట్లా డిస్కౌంట్ ఇచ్చేసి ఇస్తాను. మాక్సిమం 8,500 ఉంటుందండి ఇది ప్రైస్ అయితే. సో ఇది ఒకటి, ఇది కూడా చాలా హార్డ్ సెల్లింగ్ పీస్. అంతా గోల్డ్ బాల్స్ అండి, మీకు కనిపించే మొత్తం గోల్డ్ బాల్సే. ఇవి మీకు లెన్స్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాను. కొంతమందికి 8 ఇంచెస్, 7 ఇంచెస్, 6 ఇంచెస్, కొంతమంది బేబీస్ కూడా ఉడతారు, వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇస్తాను. కాకపోతే టైం అయితే పడుతుంది. ఇది న్యూ బోర్న్ బేబీస్ కి దిష్టి తగలకుండా వేస్తారు కదా, దానికి కూడా చాలా బాగుంటది కదా. సైజ్ మీరు కస్టమైజ్ చేసి డైలీ వేర్ కూడా పెట్టవచ్చు పిల్లలకి. థ్రెడ్ కాబట్టి ఏమీ కాదు, గుచ్చుకోదు, ఇరిగే ఛాన్స్ కూడా లేదు. చాలా బాగుందండి ఇది, నాకు మంచి గిఫ్టింగ్ ఐడియా వచ్చింది. న్యూ బోర్న్ బేబీస్ కి ఇలా వేస్తాం కదా మనం దిష్టి తగలకుండా. సో గుడ్ అనమాట. కాస్ట్ రిడక్షన్ కూడా అవుతుంది. అవును, ఇవేమో అన్నిట్లో పిల్లలు ఊరికే పెరుగుతారు కదా, పెరిగేటప్పటికి మనకి మళ్ళీ అవి చేంజ్ చేసుకోవాలంటే చాలా వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇలా ప్లాన్ చేసుకుంటే డైలీ పెట్టుకోవచ్చు, వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఇవి రింగ్స్ అండి, రింగ్స్ లో కూడా బీడ్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రీన్, బ్లాక్, కోరలు, వాట్ ఎవర్ కలర్స్, యువర్ ఫేవరెట్ కలర్స్ ఐ కెన్ కస్టమైజ్ అండి. ఇవన్నీ ప్రైస్ వచ్చేసి మనకి 7,500 రూపీస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. మీకు కావాలంటే కస్టమైజ్ చేసిస్తాను మీ సైజ్ ని బట్టి. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది, లావాలకు కూడా పడుతుంది. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కస్టమైజ్. ఓకే, ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి బ్రేస్లెట్సా? ఈ బ్రేస్లెట్స్, ఈ బ్రేస్లెట్ న్యాచురల్ పర్ల్స్ లో ఇలా బ్రేస్లెట్స్ అనమాట. కొంతమంది న్యాచురల్ పర్ల్స్ రోజు పెట్టుకోవాలి అని చెప్పి కొంచెం జాతకంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది డైలీకి గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్ అయితే డిజైన్ చేసామన్నమాట. ఇది 100% న్యాచురల్ పర్ల్స్ అండి. మధ్య మధ్యలో గోల్డ్ బాల్ అయితే ఇచ్చాము 18 క్యారెట్వి. సో ఇంకా ఈ చైన్స్ కూడా బాగున్నాయి, మొజనైట్స్. ఇది మొజనైట్స్ తో ఒక క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు. ఇవి ఇట్లా బీడ్స్ చేంజ్ చేసుకో, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓపెన్. సో మనకు కావాల్సిన కలర్ తో వాళ్ళు ఎనీ టైం చేంజ్ చేసుకోవచ్చు. కలర్ తో మనం ఎనీ టైం ఇలా చేంజ్ చేసుకొని ఇలా నక్లీస్ లాగా పెట్టుకోవచ్చు, ఇలా చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కావాలి అంటే కస్టమైజ్ చేసిస్తామండి. ఇదైతే క్లయింట్ది. సో వాళ్ళైతే గ్రీన్ బీడ్స్ తో తీసుకున్నారు, మనం ఇంకా ఇదో ఇలా పింక్ అయినా ఇక స్టడ్స్, మ్యాచింగ్ స్టడ్స్ కూడా ఉంటాయి. కావాలంటే చాందబాలిస్ అవి కూడా చేయించుకోవచ్చు మొజనైట్లో. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. జస్ట్ వేస్టేజ్ వచ్చేసి 12% ఉంటుంది, వేస్టేజ్ అండ్ మేకింగ్. ఇదైతే జస్ట్ 1.7 గ్రామ్స్లో అయితే మనకి ఇట్లా డిజైన్ చేసామండి, మల్టీ కలర్లో. ఏ శారీకైనా మ్యాచ్ అయ్యే విధంగా. జస్ట్ వచ్చేసి 35,000 రూపీస్లో అయితే వస్తుందండి సెట్. ఇదైతే ల్యాబ్రోన్ డైమండ్ సాలిటర్ అండి. ల్యాబ్రోన్ డైమండ్ సాలిటర్కి బ్లాక్ డైమండ్స్ ఇలా చుట్టించామన్నమాట. ఇలాంటి కస్టమైజేషన్స్ కూడా నైనా గోల్డ్లో అయితే చేస్తామండి. సో మనకి వెయిటింగ్ టైం వచ్చేసి 15 to 20 days అయితే ఉంటుంది. సో ఇది కోరల్. ఇది కోరల్లో మనకి ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చాము, బ్యాక్ కూడా గోల్డ్లో ఇచ్చాము. ఈ సైడ్ వచ్చేసి మనకి లెదర్ ఉంటుంది. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట, వేర్ చేసినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదేమో మనకి ఇట్లా మన పెండెంట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లోపల ఇట్లా ఓపెన్ ఉంటుంది దీనికి. సో దీనికి ఇలా పెండెంట్ పెట్టుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా స్క్రూ ఉంటే స్క్రూ పెట్టుకోవచ్చు. ఇది ఒక ఇటాలియన్ డిజైన్ అనమాట, ఇది కూడా ఇటాలియన్ డిజైన్. ఇవి అసలు ఎంత ట్రెండింగో ఇటాలియన్ చైన్స్, ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట ఫుల్గా. యాక్చువల్గా ఇవి ఏంటి స్టోన్స్? ఇవి న్యాచురల్ డైమండ్స్, సర్టిఫికేషన్ ఉంటుంది. ఇదేమో ల్యాబ్రోన్ డైమండ్స్. ఓకే, న్యాచురల్ డైమండ్స్. బడ్జెట్ లో మనకి సీజెట్ లో కావాలన్నా చేసిస్తాను, మొజనైట్ డైమండ్స్ లో కావాలన్నా చేసిస్తానండి. మీ బడ్జెట్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏది తీసుకోవాలి అని. ఇది ఒక క్రేజీ పీస్ అనిపించింది అసలు. ఈ బ్రేస్లెట్స్ టెన్నిస్ బ్రాస్లెట్స్ అంటాము. న్యాచురల్ ఎంబ్రాయిడ్స్ వాడాము, బట్ సీజెడ్ ఇవన్నీ మీకు డైమండ్స్ లో కావాలన్నా కానీ కస్టమైజ్ చేసేసి. చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఈ రేంజ్ లో ఉంటుంది కాస్ట్? ఇది అరౌండ్ 7 grams ఉంటుంది. 7 grams. ఇంకా గోల్డ్ రేట్ ని బట్టి అదే ప్యాటర్న్ లో ఇది మొత్తం వైట్ రోజ్ గోల్డ్, లిటిల్ రోజ్ గోల్డ్ వచ్చింది. ఇది మొజనైట్ డైమండ్స్ లో అయితే పెట్టాము. ఇదేమో మనకి ఇటాలియన్ బ్రేస్లెట్ అనమాట. 3 tones వస్తుంది, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్. ఇవన్నీ ఏమో బ్రాండెడ్ బ్రాస్లెట్ మన దగ్గర. ఇది సర్పెంటైన్ ఫస్ట్ సూపర్ హిట్ మంది అసలు. చాలా ఇది గోల్డ్ లో అండ్ న్యాచురల్ డైమండ్స్ లో. సో ఇట్లా కార్టియర్, లవ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనకి గోల్డ్ లో అయితే ఉన్నాయి, కానీ హెవీ ఉంటాయండి. ఇవన్నీ 30+ grams అయితే ఉంటాయి. ఓకే, ఎవరైనా స్టైలిష్ బ్రేస్లెట్స్ కోసం చూస్తుంటే సర్పెంటైన్ బ్రేస్లెట్స్ చాలా ట్రెండ్ లో ఉంటాయి కాబట్టి ఇవైనా చూడొచ్చు. ఇవైతే ఒక క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు, వల్గారీ చైన్. ఓకే, సో ఇట్లా మనకి బ్యాక్ సైడ్ కూడా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. స్ట్రాంగ్ గా వచ్చింది కదా, స్ట్రాంగ్ గా అడ్జస్ట్మెంట్ కి ఇది. సో ఇవేమో బ్యాంక్ లిఫ్ట్ చైన్స్. కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ కూడా నేను కస్టమైజ్ చేసిస్తానండి. అండ్ ఇదే కదా మీరు కూడా వేసుకునేది, గ్రీన్ కలర్ సింగిల్ పెండెంట్ వచ్చినవి. ఇవన్నీ 4.5 grams, 5 grams వస్తుంది. సో ఇదేమో బ్రేస్లెట్స్ అన్నమాట. చాలా థిక్ గా ఉంది బ్రేస్లెట్ అయితే. అవును,
బాగా థిక్గా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఇంకేమో ఇందాక డైమండ్స్లో అడిగా కదా జ్యోతి నువ్వు, ఆ డైమండ్స్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ యాడ్ చేసి మనకి మ్యారేజ్ అయిన పీపుల్కి అయితే ఇవి సూట్ అవుతాయి అనమాట. బ్లాక్ బీడ్స్ చేసుకున్నట్టుగా ఉంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇవి ప్యాటర్న్స్ అనమాట. వాటిల్లో ఇలా 2 బ్లాక్ డైమండ్స్ వేసి మనకి మధ్యలో వైట్ డైమండ్ అనేది ఇలా హ్యాంగ్ చేసాము. ఇది కూడా అంతేనండి, ఇలా మధ్యలో బ్లాక్ డైమండ్ హ్యాంగ్ చేసాము, అటు ఇటు ఇట్లా వేసి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అటాచ్ చేసి ఇది కూడా అంతే. ఇవన్నీ 3 ప్యాటర్న్, సింగిల్ ప్యాటర్న్, 2 ప్యాటర్న్స్, అలా ప్యాటర్న్స్ చేంజ్ చేసి ఇలా 10 to 15 డిజైన్స్ అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే మీ ఓన్ డిజైన్ ఉన్నా కానీ మేము కస్టమైజ్ చేసి అయితే ఇస్తాము. యు ఆర్ వెల్కమ్ టు షేర్ ద డిజైన్స్ అండి. సో బ్లాక్ బీడ్స్కి అయితే మీ దగ్గర అసలు కుదవలేదు కదా, ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. అవును 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 జ్యోతి. ఇంకా ఇక్కడ చాలా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం. ఇదేమో జస్ట్ ఇలా 5 drops హ్యాంగ్ ఇచ్చేసి సింపుల్ గా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటది ఇది. ఇవేమో అన్ని బ్లాక్ డైమండ్స్ ఇచ్చేసాం అనమాట, ఆల్ ఓవర్ నెక్ కవర్ అవుతుంది. ఇదైతే సింగిల్ లేయర్, డైలీ వేర్ కి చాలా బాగుంటది. దీంట్లోనే రైస్ షేప్ అనమాట, రైస్ షేప్ లో 2 లైన్స్ వస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ 36,000 అండి ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్. ఇదైతే మనకి 18 నుంచి 20,000 వరకు ఉంటుంది లెంత్ ని బట్టి. సో ఇది అయిపోయింది కదా. ఇదేమో మనకి పర్ల్ అండ్ బ్లాక్ డైమండ్ కాంబినేషన్ లో. ఇలా మీకు కాంబినేషన్ కావాలన్నా కానీ గ్రీన్, రెడ్ కోరల్స్ కాంబినేషన్ కావాలన్నా కస్టమైజ్ చేయొచ్చు. ఇదేమో నవరత్న విత్ బ్లాక్ డైమండ్స్ అనమాట. ఇదేమో కొంచెమే బ్లాక్ డైమండ్స్ హ్యాంగ్ చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసాం. ఇది న్యూ ప్యాటర్న్ మన దగ్గర. ఇదేమో కొంచెం పెద్ద బ్లాక్ డైమండ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో అయితే. సో బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్, డిఫరెంట్ షేప్ మారుతుంది. ఇంకా చూసారంటే ఈ షేప్ ఏమంటారు, ఇది న్యాచురల్ టర్మలిన్ అనమాట. చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటది, వేసుకున్నా ఎలిగెంట్ గా అనిపిస్తుంది ఇది. అంటే షేప్ కూడా చూడండి ఎలా ఉందో, స్టోన్ మేబీ చాలా బాగుంది. షేప్ వల్లనో షైన్ వల్లనో చాలా లుక్ అయితే వచ్చిందనమాట. ఇది ఏ రేంజ్ లో ఉంటుంది కాస్ట్? ఇది కూడా అంతే 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది లెంత్ ని బట్టి. 16,000 అయితే 18,000, 17 ఇంచెస్ అయితే 19,000 అలా ఉంటుంది. ఓకే, చాలా మంచిగా కనిపిస్తుంది, నాకు బాగా నచ్చింది. ఇదేమో ఫ్లవర్ షేప్ నేను వేసుకున్నాను. ఇది కాస్ట్ ఎంత అన్నారు? ఇది 24,000. ఇప్పుడైతే 23,000కి అయితే మనం ఆఫర్ ప్రైస్ పెట్టాము. ఇదేమో స్క్వేర్ షేప్ లో సింగిల్ లేయర్. దీంట్లో మీకు ఏ షేప్ లో లేయర్స్ కావాలన్నా, లైన్స్ కావాలన్నా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం డిస్కో చేయండి అనమాట, చాలా బాగుంటుంది, బ్రైట్ గా, డ్యూరబుల్ కూడా చాలా బాగుంటుంది, మందంగా ఇదైతే. సో ఇదొకటేమో కొంచెం డిఫరెంట్గా మధ్యలో స్టోన్ అయితే హ్యాంగ్ అవుతూ కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా బీడే, బ్లాక్ బీడే, దాని మీద కొంచెం గోల్డ్ వేసాము. ఇది ఒక ప్యాటర్న్. ఇదైతే ఇంకా సిలిండర్ ప్యాటర్న్, సూపర్ హిట్ పీస్ ఇది. ఇది కూడా మన దగ్గర సింగిల్ లేయర్ కావాలంటే సింగిల్ లేయర్, డబుల్ లేయర్ కావాలంటే డబుల్ లేయర్ చేసుకోవచ్చు. ఇదైతే క్యూబ్ షేప్, ఇది క్యూబ్ షేప్ సింగిల్ లేయర్. ఇదేమో రైస్ బీడ్ షేప్ సింగిల్ లేయర్. ఇదేమో అంత బ్లాక్ డైమండ్స్ చైన్ కి ఇలా హ్యాంగ్ చేసాం అనమాట. ఇది కొంచెం హెవీ ఉంటది, చాలా హెవీ ఉంది. ఇది మ్యారేజెస్ కి అలాగా వేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. ఇదేమో స్క్వేర్ సింగిల్, ఇది చూసారా చాలా స్టైలిష్ గా ఉంది. జస్ట్ ఇలా ఆఫీస్ వేర్ కి చాలా మంది ఇలా ఇష్టపడతారు. లైట్ ఎల్లో కలర్ అంటే డార్క్ ఎల్లోయిష్ కాకుండా లైట్ ఎల్లో వచ్చి కనిపించకుండా బ్లాక్ డైమండ్స్ ఇలా ఇష్టపడుతున్నారు చాలా మంది ఇప్పుడు. ఇదేమో స్క్వేర్ షేప్ లో సింగిల్ లేయర్. ఇదేమో చూడండి ఇలా హ్యాంగ్ చేసాము. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూడండి, ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఫ్లవర్ షేప్ కి. ఇయర్ రింగ్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ లో. ఓన్లీ ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు, ఓన్లీ చైన్ అయినా తీసుకోవచ్చు. ఇది ఏ రేంజ్ లో ఉంటుందండి? ఇది వచ్చేసి మనకు 35,000 అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు షార్ట్ పైప్ లోనే షార్ట్ చిన్నది ఉంటుంది. మనం లాంగ్ పైప్ కూడా చూసాం ఇందాక. ఇదైతే షార్ట్ పైప్. ఇదేమో ఇట్లా 3 స్టెప్స్. ఇది కూడా బాగుంటుంది 3 స్టెప్స్ అనేది. సో బేసిక్ గా ఏ చైన్ అయినా ఇలా 3 లేయర్స్ లో వస్తుంది అని ఇందాక మీరు 3 లేయర్స్ కానీ 2 లేయర్స్ కానీ సింగిల్ లేయర్ కానీ మీకు కస్టమైజేషన్ అయితే ఉంటుంది. మీ ఐడియాస్ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది, వెస్టర్న్ స్టైల్ అనమాట. మనకి ఆఫీస్ కి మీటింగ్స్ కి అలా మనకి పెళ్ళైన వాళ్ళకి ఏం వేసుకోవాలో ఒకసారి అర్థం కాదు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇలా వెస్టర్న్ స్టైల్ టచ్ ఇచ్చి మనకి ఇలా బ్లాక్ డైమండ్స్ హ్యాంగ్ చేసాం అనమాట. వేసుకున్నట్టుగా చాలా స్టైలిష్ గా ఉంటది. ఇది అచ్చం బ్లాక్ గా లేకుండా. ఇదేమో షార్ట్ పైప్ లోనే 2 లేయర్స్. చాలా స్క్వేర్ లో 2 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదేమో మనకి 3 స్టెప్స్ అనమాట. దీంట్లో 2 స్టెప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, సింగిల్ లేయర్ డిజైన్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ అనమాట గ్రేడింగ్ లో అట్లా. ఇది కూడా కొంచెం ట్రెండీ పీస్ అనమాట. ఇలా బ్లాక్ డైమండ్స్ పైన ఒకటి, ఎక్కువ బ్లాక్ డైమండ్స్ వద్దు అనుకుంటే వెరీ మినిమల్ గా 2 బ్లాక్ డైమండ్స్ వేసుకునే పిల్లలకి స్టైలిష్ గా. సో ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయి?
ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ సింగిల్ లేయర్ 18,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 18,000 నుంచి మనకి ఇంకా డిపెండ్స్ అనమాట. కొంతమంది థిక్గా కావాలని చెప్పి కస్టమైజ్ చేయించుకుంటారు, కొంతమంది నాకు చాలా థిన్ కావాలంటారు, ఇంకా కొంతమంది నాకు 5 బీట్సే కావాలంటారు, కొంతమంది వాళ్ళ టేస్ట్ని బట్టి అయితే మనం కస్టమైజ్ చేసిస్తాము. కస్టమైజేషన్స్ మాత్రం 20 to 30 days టైం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చూపిద్దాం? నెక్స్ట్ కలర్ బీడ్స్. ఓకే, యా చెక్ చేద్దాం. యా, సో ఇప్పుడు ఏం చూపిస్తున్నాం మనం? కలర్ బీడ్స్లో అంటే అన్ని న్యాచురల్ స్టోన్సే ఉంటాయి మోస్ట్లీ మన దగ్గర. కొన్ని కలర్స్ న్యాచురల్ అవి దొరకవు, అప్పుడు మనం కలర్ స్టోన్స్ తీసుకుంటాం అనమాట. ఓకే ఓకే, ఇది లాంగ్ లెంత్ అండి. లాంగ్ లెంత్లో న్యాచురల్ పర్ల్స్ యూజ్ చేసి మధ్యలో ఎంబ్రాయిడరీ యూజ్ చేసి న్యాచురల్ టర్మలిన్, బ్లాక్ టర్మలిన్ ఇచ్చామన్నమాట డిఫరెంట్గా. ఇది లాంగ్ లెంత్, ఈ మధ్య లాంగ్ లెంత్ కూడా మనకి ఫ్యాషన్ అయిపోయింది. అలా ఈ 2 డిజైన్స్ అయితే అలా ప్లాన్ చేసాము. ఒకటేమో పింక్ లో ఉంది, ఒకటేమో గ్రీన్ లో ఉంది. మీకు ఆరెంజ్ కోరల్లో కావాలన్నా కూడా అయితే చేసేస్తారు. ఇది ఏ రేంజ్ లో ఉంటుంది? ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 35,000 అలా ఉంటుంది. ఇదైతే నవరత్న అండి, అందరు ఫేవరెట్ పీస్ అయితే. ఇది ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు ఈ పీస్ అయితే. సో ఇదైతే మనకి లాక్ చేసాం ఇట్లా మూవ్ అవ్వకుండా బీడ్స్ అన్ని. ఇది వచ్చేసి డబల్ లేయర్ అండి, 36,000 ఇప్పుడు ప్రైస్ అయితే. ఇదేమో న్యాచురల్ ఇటాలియన్ కోరల్లో అయితే 2 layers లో ఇలా డిజైన్ చేసాము. ఇది కూడా మనకి 36,000 అలా ఉంటుంది. ఇదేమో న్యాచురల్ గార్నెట్ అండి. గార్నెట్ చాలా బాగుంది, కలర్ షైనింగ్ డైమండ్ లాగా షైన్ అవుతుంది గార్నెట్ అయితే. ఇవేమో మనకి ఎమరాల్డ్స్ అనమాట. ఎమరాల్డ్స్ లో పంకిన్ లో సింగిల్ లేయర్. నేను వేసుకున్నది కూడా ఎమరాల్డ్ పంకిన్ షేపే, అది కొంచెం డార్క్ కలర్. ఇదేమో కొంచెం రష్ ఎమరాల్డ్ టైప్ లో. ఇదేమో స్క్వేర్ రూబీ అండి. స్క్వేర్ రూబీలో సింగిల్ లేయర్. సింగిల్ లేయర్లో మనకి డబల్ లేయర్ ఉంది, 2 steps ఉంది, 3 steps ఉంది. మనకి ఎలా డిజైన్ కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. మీకు కనిపించే బీడ్స్లో మాత్రం కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మల్టీ కలర్, మన గ్రీను, పింక్, రూబీ, గ్రీను, పింక్ అండ్ పర్ల్. ఇది ఇంక అందరి ఫేవరెట్ కలర్ కదా. ఇది 3 కలర్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నవరత్నానే. నవరత్నాలో డిఫరెంట్ చైన్, డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ లెంత్ అనమాట. ఇది కస్టమైజ్ పీస్. సో ఇదేమో న్యాచురల్ బ్లూ లాపిస్ అనమాట. ఈ లాపిస్ చాలా బాగుంటాయండి. ఇవి న్యాచురల్ సింగిల్ లేయర్ బ్లూ కలర్, కొంచెం తక్కువ అవైలబిలిటీ ఉంటుంది కదా అందరి దగ్గర. ఇది కొంచెం డిఫరెంట్ గా అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటది. ఆల్వేస్ మన డ్రెస్ కి మ్యాచింగ్ కాకుండా కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది. చున్నీ కానీ అలా మ్యాచ్, బ్లౌజ్ కి అలా మ్యాచ్ అయ్యే విధంగా. ఇదేమో న్యాచురల్ పర్ల్ అండ్ తైవాన్ కోరల్ అయితే డిజైన్ చేసాము. ఇదేమో పంకిన్ రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. ఇదేమో మనకి న్యాచురల్ లాపిస్ బ్లూ చూసాం హార్ట్ షేప్ లోనే మనకి పర్ల్ అటాచ్ చేస్తే డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. చూసారా, చాలా బాగుంటుంది ఇది కూడా ట్రెండీగా. సో ఇదేమో మనకి ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో ఇట్లా డిఫరెంట్ గా. మీకు ఏమైనా ప్యాటర్న్స్ ఐడియా ఉన్నా గానీ నాకు ఫోటో పంపిస్తే నేను కస్టమైజ్ చేసిస్తానండి. ఇది ఇందాక 2 layer చూసాం, అదే ఇక్కడ సింగిల్ లేయర్ కదా. గార్నెట్ లోనే సింగిల్ లేయర్. చాలా బాగుంది. కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాక్లెట్ లాగా. మనకి ఇప్పుడు అందరి ఫేవరెట్ కదా చాక్లెట్. ఆ బ్రౌన్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది. ఇదేమో బ్లూ కలర్ అండి. ఇది కూడా న్యాచురల్ స్టోనే. ఇది బ్లూ కలర్ లో అయితే డిజైన్ చేసాము. ఇదైతే న్యాచురల్ రూబీ అనమాట, సింగిల్ లేయర్. చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే మనకి మల్టీ కలర్ లో సింగిల్ లేయర్ అనమాట. ఇదేమో మెలన్ షేప్ లో సింగిల్ లేయర్. లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది హైలైట్ అండి. అంటే ఏ డ్రెస్ కైనా వేసేసుకోవచ్చు. ఇది అది అని ఏమి ఉండదు, సింపుల్ గా అన్ని డ్రెస్సెస్ కి వెళ్ళిపోతుంది. అసలు గొడవ లేదు, మ్యాచ్ అయిందా లేదా అన్న దాంట్లో. చాలా బాగుంది ఇది. ఇది రూబీనేమో స్క్వేర్ అనమాట, సింగిల్ లేయర్. ఈ రూబీ స్క్వేర్ లో అయితే చాలా హార్డ్ సెల్లింగ్ అండి. డబుల్ లేయర్ చాలా తొందరగా పోతుంది, 3 లేయర్ చాలా పోతాయి ఈ రూబీ స్క్వేర్ లో అయితే. ఇదేమో మల్టీ కలర్ అనమాట, ఇంకే డ్రెస్ కైనా మ్యాచ్ అయ్యే విధంగా. ఇది నవరత్నాలో సింగిల్ లేయర్. ఇది కూడా హార్డ్ సెల్లింగ్ పీస్ మన దగ్గర. షేప్ వల్ల ఇది చాలా మంచిగా కనిపిస్తుంది. నవరత్న అన్ని కలర్స్ ఉంటాయి కదా, న్యాచురల్ నవరత్న వాడతామండి మనం ఇది. సో ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ లో ఓవెల్ షేప్ లో సింగిల్ లేయర్. ఈ ఫ్లవర్ షేప్ కూడా చాలా బాగుంటాయండి. దీంట్లో రూబీ లేదు మన దగ్గర, కానీ రూబీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది, సోల్డ్ అవుట్ అయింది. దీంట్లో గ్రీన్ కూడా చాలా క్యూట్ గా ఎలిగెంట్ గా రష్యన్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది కదా. క్యూట్ గా చిన్న మనకి వేసినా కానీ చాలా స్టైలిష్ గా ఉంటది. దీంట్లో బ్లాక్ కూడా ఇలా చేసుకోవచ్చు చిన్న ఫ్లవర్ కావాలి అంటే. ఇదేమో ఇది కూడా అంతే, ఎంబ్రాయిడరీ ఇలా హ్యాంగ్ అవుతా చైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది ఎలిగెంట్ గా. సో ఇదేమో మనకి డ్రాప్ షేప్ లో గ్రీన్ ఇలా డిఫరెంట్ గా మీకు ఫేవరెట్ కలర్. ఇవి ఏ ప్రైస్ లో ఉంటాయి? ఇవన్నీ స్టార్టింగ్ వచ్చేసి 18,000 ఉంటుంది. 16 ఇంచెస్ 18,000 నుంచి ఉంటాయి. సో ఇట్లా ఇదేమో డ్రాప్ షేపు,
ఓకే, ఇదేమో ఎమతిస్ట్ అనమాట, న్యాచురల్ ఎమతిస్ట్ రైస్ షేప్. ఇదేమో ఎమతిస్ట్ అండ్ పర్ల్ కాంబినేషన్. ఇదేమో స్క్వేర్ రూబీ. ఇది కొంచెం డిఫరెంట్ మనకి, పెద్ద స్క్వేర్ వచ్చి మధ్యలో మళ్ళీ పర్ల్ వచ్చింది, న్యాచురల్ పర్ల్ కూడా చాలా బాగుంటది. ఇదేమో పింక్ వార్డ్స్, ఇదేమో పంప్కిన్ లో బ్లూ కలర్ అనమాట. పేస్టల్ టోన్స్ నచ్చే వాళ్ళకి అవి తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవన్నీ స్టెప్స్. ఇంకా మనకి పర్ల్ అండ్ పంప్కిన్ రూబీ కాంబినేషన్లో 3 స్టెప్స్. దీంట్లో కావాలంటే 2 స్టెప్స్ చేసిస్తాము, 1 స్టెప్ చేసిస్తాము, 4 స్టెప్స్ కావాలంటే 4 స్టెప్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. ఇదైతే గ్రీన్ అండి, చాలా బాగుంటుంది కలర్ కానీ వేసుకుంటే. డార్క్ ఎమరాల్డ్లో 3 స్టెప్స్. ఇది 3 స్టెప్స్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు 32,000 అనమాట ఆఫర్ ప్రైస్. మామూలుగా 35,000 బిఫోర్, ఇప్పుడైతే 32,000కి అయితే పెట్టాము. 32,000 సింగిల్ లేయర్, డబల్ లేయర్ ఏమో 23,000. ఓకేనా. ఇవి కూడా ఎమరాల్స్లో చిన్న ఎమరాల్స్ వచ్చేసి 3 స్టెప్స్. ఇదేమో రౌండ్ రీబీలో మనకి అట్లా చైన్ కూడా చాలా థిక్నెస్ వచ్చింది, చూసారా? ఇది కంపారిటివ్లీ ఇది ఒక స్లైట్ కస్టమైజ్ చేయించుకున్నారు. ఇది అరౌండ్ 45,000 దాకా అవుతుంది, ఇది స్పెషల్. సో థిక్నెస్ వచ్చింది కాబట్టి. ఇవి న్యాచురల్ ఇటాలియన్ కోరల్లో మనకు 3 స్టెప్స్ వచ్చాయి. ఇది కూడా మనకి 32,000 రూపీస్లోనే వస్తుంది. ఇదైతే హార్డ్ సెల్లింగ్ పీస్ అండి. ఈ 3 కూడా మనకి కోరల్లో డిఫరెంట్ కోరల్స్ అనమాట. అన్ని ఇటాలియన్ కోరలే వాడాము ఇక్కడ మనము. పర్ల్ కూడా న్యాచురలే వాడాము. ఇదేమో స్క్వేర్ రూబీలో 3 స్టెప్స్. ఇదేమో స్క్వేర్ రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్నారు. ఇదేమో పంప్కిన్ రూబీ. ఇది కూడా హార్డ్ సెల్లింగ్ అనమాట. పంప్కిన్ రూబీ కూడా 2 స్టెప్స్, 3 స్టెప్స్, సింగిల్ లేయర్ అలా చేయించుకోవచ్చు. ఇదేమో ఎమతిస్ట్ అండ్ పర్ల్ కాంబినేషన్ అనమాట, 2 స్టెప్స్. కావాలంటే 3 స్టెప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అలా. ఇది కూడా మనకి స్క్వేర్ ఎమరాల్డ్ లో 3 స్టెప్స్. ఇదేమో లాపిస్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో 2 స్టెప్స్. ఇదేమో న్యాచురల్ ఇటాలియన్ కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో 2 స్టెప్స్. ఇది కూడా చాలా బాగుంటది. అండ్ ఇదేమో గ్రేడింగ్ ఇచ్చామన్నమాట. ఇట్లా 3 స్టెప్స్లో ఇలా గ్రేడింగ్ మధ్యలో పెద్దది ఇచ్చి మనం రూబీ చుట్టుపక్కల చిన్నది ఇచ్చాం కటింగ్ రూబీలో. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా హార్డ్ సెల్లింగ్ పీస్ అండి మన దగ్గర. 3 కలర్స్ అనమాట, అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా. ఇదేమో రౌండ్ రూబీలో కొంచెం చిన్న సైజులో 3 స్టెప్స్. సో ఇలాగా స్క్వేర్ రూబీలో కూడా ఇది కొంచెం పెద్ద స్క్వేర్ వచ్చింది, 2 స్టెప్స్. ఇవేమో ఎల్లో కలర్ సీజెడ్లో అయితే 2 స్టెప్స్ అయితే డిజైన్ చేసాము. ఇదేమో ఎమరాల్స్లోనే కొంచెం చిన్న ఎమరాల్డ్ అనమాట, కనిపించే విధంగా స్మాల్ సైజ్, లైట్ కలర్ అండ్ స్మాల్ సైజు. ఇది కూడా కొంచెం డార్క్ కలర్ లో 2 స్టెప్స్. ఇదేమో పంప్కిన్ రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్ లో 2 స్టెప్స్. ఇదేమో స్క్వేర్ రూబీలో ఆల్ 2 లైన్స్ వస్తాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. ఇదేమో లాపిస్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో కూడా 2 లైన్స్. ఇది నవరత్నాల్లో మన 20 ఇంచెస్ లో డిజైన్ చేయించుకున్నారు ఒక క్లయింట్. నవరత్నాలు మనం ఇప్పటికి చాలా షేప్స్ చూసాము. ఇది ఒక షేప్ అన్నమాట కదా, డిఫరెంట్ షేప్స్ లో చూసాము. ఇది ఓవల్ షేప్, ఏదో డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది ఇది. సో వీటికి అన్నిటికీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి. ఇలా మనకి ఇలా చూడండి ఎలా ఎంత బాగున్నాయో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడాను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఏ రేంజ్ లో? ఈ ప్రైస్ వచ్చేసి బిఫోర్ 25,000 అనమాట. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 23,000 కి ఇస్తున్నాం మనము. ఇది చూడండి పర్ల్, నేచురల్ పర్ల్స్. ఇది ఒక స్మాల్ చిక్ లాగా ఉంది యాక్చువల్ గా. ఇది స్నో మ్యాన్ లాగా ఉంది. కరెక్ట్, స్నో మ్యాన్ లాగా బాగుంటది కూడా, చాలా ఎలిగెంట్ గా ఉంటది. సో ఈ కలర్ బీడ్స్ లో ఇవన్నీ ఇయర్ రింగ్స్, గ్రీన్, పింక్, కోరల్స్, గార్నెట్స్ అండ్ రూబీ. అండ్ చూడండి మనకి ఎంత బాగుందో, డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇది కూడా వేర్ చేస్తే గ్రీన్, గార్నెట్, ఎల్లో కలర్, ఎమతిస్ట్ లో పింక్ రూబీ అండ్ ఇలా ఫ్లవర్ షేప్ చైన్ కింద మీరు వేర్ చేశారు కదా, ఆ ఫ్లవర్ షేప్ చైన్ కి ఇట్లా మనకి హ్యాంగ్ ఇచ్చి ఇయర్ రింగ్స్. ఇలా మనకి ఫ్లవర్ లో స్టడ్స్ కావాలంటే ఇప్పుడు నేను పెట్టుకున్నా కదండి, ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్ బీడ్స్ తో. సో ఇదేమో కొంచెం పెద్ద బ్లాక్ డైమండ్స్ తో ఇలా హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి బ్లాక్ డైమండ్స్ లో. ఇవి చాలా హైలైట్ ఉన్నాయి. ఇవి ఒకసారి చూపించండి. అవి ఎంత కాస్ట్? ఇది వచ్చేసి మనకి 19,000 ఉంటుందండి. ఇదంతా బ్లాక్ డైమండ్. ఇవేమో సీజెడ్, చాలా క్యూట్గా ఉంటాయి ఇవి కూడా. దీనికి కావాలంటే ఈ బీడ్స్ బదులు మనకు వేరే కలర్ బీడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇదేమో న్యాచురల్ పర్ల్స్ లో హ్యాంగింగ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది, పెద్ద పర్ల్ నుంచి చిన్న పర్ల్ వరకు ఇలా హ్యాంగ్ అవుతూ. ఇది కూడా అంతే, చూడండి ఎంత బాగుంటది. ఇట్లా మనకు జనరల్ గా ఈ డిజైన్స్ అన్ని చాలా క్యూట్ గా చిన్న. సో బేసిక్ గా మనము బ్లాక్ బీడ్స్ లో చైన్స్ చూస్తాం కానీ ఇయర్ రింగ్స్ చూడాలి ఇక్కడ. అవును, ఇయర్ రింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా వెస్టర్న్ స్టైల్లో అనేది మనం డిజైన్ చేసాము. ఇందాక మనము బుట్టలు చూసాం కదా, ఆ బుట్టలకి టాప్స్, ఈ టాప్స్ కి ఇట్లా కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటాయి కదా. ఓకే, బుట్ట లేకుండా జస్ట్ సింపుల్ గా పెట్టుకోవాలంటే ఇట్లా బాల్ కూడా హ్యాంగ్ చేసుకుంటే ఎంత క్యూట్ గా చూడు, భలే ఉంది. దానికి మళ్ళీ చేంజబుల్ డ్రాప్స్ ఉంటాయి, చేంజబుల్ బుట్టలు. మనకి ఇది ఈ టాప్స్ ఒకటి యూజ్ చేస్తే మనం ఇంకేవైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా మనకి ఫ్లెక్సిబుల్ గా ఇలా ఇస్తారు. దీనికి మనము జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు
హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవేమో ఇటాలియన్ లుప్స్ అనమాట, పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి. 3 కలర్స్ టోన్ ఉంటుంది, ఎల్లో అండ్ రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్. ఇలా మనకి డిఫరెంట్గా అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న పిక్చర్స్ ఉన్నాగా నాకు ఇలా కావాలన్నా కానీ కస్టమైజ్ చేసిస్తాను. బట్ టైం అయితే పడుతుంది 1 month కస్టమైజేషన్స్కి. 15 days to 1 month అనుకోవచ్చు. ఇంపోర్టెడ్ కాబట్టి లోకల్ అయితే 15 days లో ఇచ్చేస్తాను, లోకల్ డిజైన్స్. ఇంపోర్టెడ్ కాబట్టి మనకు కొంచెం టైం టేకింగ్, ఒక్కోసారి ఇంకా ఎక్కువ పట్టచ్చు. సో మనకి అవైలబుల్ ఉన్న పీసులు తొందరగా తీసుకుంటే మనకి అర్జెంట్ అంటే ఓకే, లేదంటే కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. ఓకే, యా. సో ఇదన్నమాట, చాలా కలెక్షన్ అయితే చెక్ చేసాము. తను ఆఫర్ కూడా అయితే పెట్టారు, ఇంతకుముందు ప్రైస్ కంటే అన్నీ కూడా కట్ డౌన్ అయ్యాయి కాబట్టి బెస్ట్ టైం టు బై అనిపిస్తుంది నాకు. అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ షాప్ ఓపెన్ చేయగానే వచ్చేసారంటే హ్యాపీగా షాప్ చేసుకొని వెళ్తా. దీని అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఇది మనకి నిజాంపేట రోడ్ నుంచి వచ్చే పని అయితే మనకి హోలిస్టిక్ హాస్పిటల్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చే పని అయితే మనకి నిజాంపేట పక్కనే ఒక సినిమా థియేటర్స్ ఉంటాయి, మల్టీప్లెక్స్. దాని పక్కన కింద ఒక వే ఉంటుంది, అటు నుంచి వస్తే మీరు వాకబుల్ JN2 మెట్రో దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, ఒక 10 minutes. అది కూడా నడవలేకపోతే మీరు క్యాబ్ తీసుకొని రావచ్చు, ఆటో కానీ క్యాబ్ కానీ. నియర్ జీవా స్కూల్ అండి, అడ్డగుట్ట, సమతానగర్ కాలనీ. అడ్డగుట్ట సమతానగర్ కాలనీ ఏరియా మీకు ఎక్కడ అని ఐడియా రావాలంటే JNTU అడ్డగుట్ట సమతానగర్ కాలనీ అనమాట. కింద డిస్క్రిప్షన్లో మనం అయితే లొకేషన్ ఇచ్చి ఉంటాము. అండ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాన్స్టెంట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అది అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు అప్డేట్స్ అన్నీ కూడా తొందరగా చూడొచ్చు ఒకవేళ షాప్కి రాలేకపోతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.